ఒక్కటి మాత్రం అండి, మేము రెడీ ఉన్నాం పాకిస్తాన్తో వెయ్యేళ్ళ యుద్ధానికి. భారత సైన్యం దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆయన ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి తినడానికి తిండి లేని దేశం ఉంది. ఉగ్రవాదులు ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల దుస్తులు విప్పి మరీ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారా? అది హిందువులమైనది మా తప్పు. అసలు వక్ఫ్ బోర్డునే రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఖిల్జీది ఇది, అసంజాయిది ఇది, ఔరంగజేబుది ఇది, మొత్తం భారతదేశం మొత్తం మాదే అంటే మరి మీరు రాకముందంతా మాదే కదా, వీడెవడో కదా. తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరు కాబోతున్నారు భారతీయ జనతా పార్టీ కంటే ఏం చెప్తారు? జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించారు. ముష్కర్ల నరమేధంలో అభం శుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. ఆ ఉగ్రవాద దాడి తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఆ ఉగ్రవాద దాడి తర్వాత కూడా పాకిస్తాన్ పదే పదే భారత సైన్యం మీద కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్తో కయ్యానికి కాలు దూవుతూనే ఉంది. భారత ప్రభుత్వం, భారత ప్రధాని మాత్రం దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎటువంటి వ్యూహాలను ఇప్పటి వరకు రచించలేదు. అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో సింధు జలాలను నిలిపివేయడం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారికి 48 గంటల సమయం ఇచ్చి ఈ 48 గంటల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ రకంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఆయన స్వయంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో భారత్ నుంచి పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి అన్నట్లుగా అమిత్ షా గారు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఎటువంటి వ్యూహ రచన చేస్తుంది అనేది ప్రధానంగా మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. పెహల్గాంలో ఉగ్రదాడి జరిగి ఈ రోజుకి 9 రోజులుగా వస్తుంది. ఆ ఉగ్రదాడిలో అభం శుభం తెలియనటువంటి అమాయకులు అసూలు బాశారు. వారి మృతదేహాలను చూసిన తర్వాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. దాన్ని ఉద్దేశించే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో రక్తం మరిగిపోతుంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ భారత్ మాత్రం ప్రతీకార దాడికైతే ఇప్పటి వరకు పాల్పడలేదు. ఈ దాడి జరిగి 9 రోజులు గడుస్తోంది. ఏంటి అసలు భారతదేశం యొక్క వ్యూహం ఏంటి, ఎటువంటి వ్యూహ రచన చేస్తుందంటే ఏం చెప్తారు సార్? ముఖ్యంగా పహల్గాం దాడిలో అశ్వలు బాసిన హిందూ బిడ్డలకు జాతి ఎప్పటికి మర్చిపోదు. ముఖ్యంగా హిందువులమైన మేము, ప్రపంచంలో ఉన్న హిందువులమైన మేము, ఎందుకంటే చచ్చింది మా బిడ్డలు కాబట్టి. ఒక ముస్లిం కూడా చనిపోయారు కదా. దాని స్టోరీ వేరే ఉంది, ఆ తర్వాత చెప్తాం. అసంతం, ఎందుకంటే అతను వేరే రకంగా చనిపోయాడు. ఓకే, చనిపోతే అది సంతోషమే, దానికి తప్పేం లేదు, బాధాకరమే అతను కూడా. నేనేమంటున్నానంటే ముఖ్యంగా ఇది ఒక కుట్రపూరితమైన దాడి. మమ్మల్ని లేకుంటే చేశారు కాశ్మీర్లో, ఇప్పుడు రాకుంటే చేశారు. ఇది గమనించాలి పాయింట్. ఓకే, ముందేమో లేకుంటే చేశారు, ఇప్పుడు రాకుంటే చేశారు. ముఖ్యంగా ఓన్లీ హిందువులనే. ఎందుకంటే ఈరోజు మధ్యతరగతి వాళ్ళకు, కింది తరగతి వాళ్ళకు, ఒక స్విట్జర్లాండ్ వెళ్ళిన వాళ్ళకు, ఒక భారతదేశంలో ఒక ఆహ్లాదమైన ప్రదేశం, ఒక మినీ స్విట్జర్లాండ్ లాంటిది ఉందంటే కాశ్మీర్, పూతల స్వర్గం అంటారు. అక్కడ వాళ్ళొక మెసేజ్ ఇచ్చారు తీవ్రవాదులు, ఉగ్రవాదులు. హిందువులు మాత్రమే రావద్దు, ముస్లిమ్స్ రావచ్చు. ఇది పెద్ద కుట్ర, ఇది గమనించాల్సింది సమాజం. ఎందుకంటే ముస్లిమ్స్ వచ్చినా మేము ఏం చేయము, ఓకే, హిందువులను మాత్రమే చంపుతాం ఇక్కడికి వస్తే. కాబట్టి దాని మీద కూడా చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలా. అంటే అందులో భాగంగానే ఆ ఉగ్రవాదులు ముష్కర్లు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల దుస్తులు విప్పి మరీ చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారా? అది హిందువులమైనది మా తప్పే. అదేంటి, ఎలా?
కులం అని ఒకడు కొట్లాడుతున్నాడు, ప్రాంతం అని ఒకడు కొట్లాడుతున్నాడు, భాష అని ఒకటి కొట్లాడుతున్నాడు. దానికి సమాధానం ఉగ్రవాదులు ఇచ్చారు. ఒరే పిచ్చినా కొడుకులారా, మీరు ఈ కులాల కుంపట్లు పెట్టుకొని కొట్లాడుతుంటారు, ఈ భాష ప్రతిపాదన కొట్లాడుతుంటారు. ఇట్లా తమిళనాడు స్టాలిన్ గారు కొట్లాడినట్లు. ప్రాంతం అని దక్షిణాది అని ఒకడు, ఉత్తరాది అని ఒకడు ఇట్లా కొట్లాడుతూ ఉంటారు. కానీ మాకు మాత్రం మీరు ఒకటే రా అందరు, మాకు మాత్రం మీరు హిందువులంతా ఒకటే. కాబట్టి వాళ్ళు చేసిన చర్య ఆ రకంగా చేశారు. దీన్ని బట్టి ఫస్ట్ హిందువుల ఐక్యత కావాలా. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో హిందువులు ఒకటే, మనం ఒకటి కావాలా. ఉగ్రవాదులకు ఉన్న జ్ఞానం కూడా ఈ సమాజంలో ఉన్న ఈ వెధవలకు లేదు. ఓకే, మనం ఒకటి కావాలని ఉగ్రవాదులకు ఉన్నది ఆ జ్ఞానం. మనల్ని ఒకటే అంటున్నారు హిందువులు, కాఫీర్లు అంటున్నారా ఏమంటున్నారో. ఇంకా ముఖ్యంగా ఈ క్రిస్టియన్లకు చెప్పాలా, ఈ పనికిరాని విధాలకు. అదేంటి అంటే ఈ మొన్న స్టేట్మెంట్ అప్పుడు ఏదో పగడాల ప్రవీణ్ అన్నప్పుడు మీరు అబ్రాహం వారసులు, మేము ఇబ్రాహిం వారసులు, మనం అందరం ఒకటే హిందుత్వం. ఇప్పుడు మొన్న చెప్పినారు పాప జెన్నిఫర్ ఆమె ఏడుస్తుంది, ఆ లేడీ ఆమె భర్తను కూడా చంపేశారు. వాళ్ళ క్రిస్టియన్ కూడా కల్మ చదవమన్నారు. క్రిస్టియన్స్ కూడా కల్మ చదవలేరు మరొక. అంటే కాబట్టి మాత్రమే కల్మ చదువుతారు, వాళ్ళ మతాచారం. కాబట్టి నేను చెప్పేది అంటే క్రిస్టియన్స్ కూడా ఇన్ని రోజులు ఏదైతే అనుకుంటున్నారో మీరు, మైనార్టీల ముసుగులు వాళ్ళ వెనకాల మీరు సంకలు నాకుతున్నారు, మీరు కూడా మా వాళ్ళే. ముఖ్యంగా మీరు మా వాళ్ళు, మా రక్తము, మా నుంచి మీరు విడిపోయి ఒక ఏదో మీరు ఆచరిస్తున్నారు మతం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు మాత్రం ఒక కనువిప్పు కావాలంటున్నారు వాళ్ళకు. ఎందుకంటే ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళ ఉగ్రవాద చర్యలు కావచ్చు, అందరు మాత్రం క్రిస్టియన్స్, హిందువులు మాత్రం కాఫీర్లం. కాబట్టి క్రిస్టియన్స్ కూడా కొద్దిగా కనువిప్పు కలిగి మనం ఒకటి, మీరు మేము ఒకటైతే ఇంకా అంటే మీరు ఎవరో కూడా కాదు, మీరు మా బంధువులు. ఓకే, దాంట్లో కూడా మా తప్పు ఉంది. ఎందుకంటే మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఆ కుల వ్యవస్థ వల్ల దూరమైన వాళ్ళే, నిరాధారణకు గురైన వర్గాలే. కాబట్టి ఎప్పటికీ మా బంధువులు, మా పూర్వీకులే. కాబట్టి మేము గతాన్ని అయితే మార్చలేము, వాళ్ళు మా వాళ్ళని అయితే మార్చలేం కదా. ఇప్పుడు ఈరోజు నువ్వు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, ఓకే, కానీ ఒకప్పుడైతే మీ తాతయ్య హిందువే కదా. కాబట్టి ఇప్పటికి కూడా క్రిస్టియన్లకు దీంతో వచ్చిన ఒక మెసేజ్, ఈ పహల్గామ్ ఘటన వల్ల హిందువులతో కలిసి ఉండాలా, హిందువులే మా వాళ్ళు అని నేర్చుకోవాలా. కాబట్టి ఫస్ట్ మనం ఐక్యతగా ఉంటే ఇట్లాంటి ఆలోచనలు రావు. ఉగ్రవాదులు కావచ్చు, మరీ ముఖ్యంగా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదులు, వీళ్ళని కూడా ఉగ్రవాదులు అని చిన్న పేరు పెట్టుకోవచ్చు కొత్తగా. మన దేశంలో తినుకుంటాం ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉగ్రవాదులే అంటారు. ఉగ్రవాదులు ఎందుకంటే పాకిస్తాన్లకు జెండాలు పెట్టుడు, పాకిస్తాన్ వాళ్ళకు స్లోగన్లు పెట్టుడు, రకరకాల సంఘటనలు చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తాము. ఓకే, మీరు అన్నట్లు ఏంటంటే శత్రువు కోరుకున్నట్లు మనం ప్రతిస్పందించలేము. ఇప్పుడు మీరు అన్నారు కదా, వెంటనే ప్రతిస్పందించలేదని వాళ్ళు కోరుకున్నది అది. ఓకే, అంటే గతంలో పుల్వామా ఘటన జరిగిన వెంటనే భారత ప్రతీకారానికి అయితే దిగింది. అందులో భాగంగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఈసారి పెహల్గాం దాడి జరిగి 9 రోజులు అవుతున్నప్పటికీ భారత్ నుంచి ప్రతిస్పందన అయితే లేదు. అంటే ఒకవైపు ప్రపంచ దేశాల ముందు భారత్ని దోషిగా చూపించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూనే ఉంది. మా మీద 24 గంటల నుంచి 36 గంటల్లో భారత సైన్యం దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆయన ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఏంటి భారత ప్రభుత్వం యొక్క తక్షణ వ్యూహరచన ఏంటంటే? పాకిస్తాన్కి తినడానికి తిండి లేని దేశం అండి అది. వాడు తినే పిండి అదేమంటారు, రొట్టె పిండి కొనుక్కోవాలంటే కూడా 500 రూపాయలు, అది కూడా లేకుండా అడక్క తింటున్న దేశం అది. ఆ అక్కస్తోనే ఈ రకంగా ఈ దేశము ఇంత సుభిక్షంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది. అల్లకల్లోలం చేసిన కాశ్మీర్ కాంగ్రెస్ ఏదైతే 65 ఏళ్ళల్లో జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేకపోతే షేక్ అబ్దుల్లా కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం 65 ఏళ్ళు మొత్తం ఆ రాష్ట్రాన్ని ఒక రకంగా ఏమంటారు మొత్తం దాన్ని డిస్ట్రాయ్ చేశారు. అంటే హిందువులను చంపేయటము, కాశ్మీర్ పండితులను ఎల్లగొట్టడము, అక్కడున్న ఆడపిల్లలను రంపాల మీద కోసేయటము, 1990 లాంటి ఘటనలు జరిగినప్పుడు అట్లాంటి దాన్ని మేము మళ్ళీ 10 సంవత్సరాలల్లా ఒక లైన్లో పెట్టి దాన్ని ఏమంటారు 370 ఆర్టికల్ ఎత్తేసి ఇప్పుడు సంవత్సరానికి 2 కోట్ల మంది పర్యాటకులు వచ్చేటట్లు
లేదు G20 సమావేశాలు అక్కడ ప్రపంచ సంబంధించిన సమావేశాలు అక్కడ పెట్టడం. ఈరోజు ప్రపంచంలో ఒక మంచి అక్కడ ఉన్న ప్రాంతానికి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు జీవనోపాధి, అక్కడ మెయిన్ ఉన్నదే టూరిజం. ఓకే, ఇంకా కొన్ని విషయాలు పక్కన పెట్టేదంటే మెయిన్ ఈరోజు భారతదేశానికి సంబంధించి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేశాం. దాన్ని దెబ్బ కొట్టడానికి ఈ ఇండియాలో ఉన్న కొంతమంది ప్రతిపక్ష నాయకుల అంటే వీళ్ళ ఆలోచన విధానము, వీళ్ళు మాట్లాడే విధానము ఎప్పుడు వాళ్ళు సంతోషపడతారు పాకిస్తాన్లో. మేము ఏ చర్యలు తీసుకున్నా వీళ్ళు దేశం అంతా ఒక్కడిగా ఉండరు అనే భావనతో ఆ దాడి చేసినారు. కానీ ఆ దాడి మాత్రం నేను చెప్తున్నాను కృష్ణ. సార్, ఈ పెహల్గాం ఉగ్రదాడికి ప్రభుత్వ వైఫల్యం, అలాగే భారత సైనికుల వైఫల్యం వల్లే ఈ ఉగ్రదాడి జరిగింది అంటూ కూడా పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది ఆర్మీ అధికారులు మాట్లాడుతున్నారు. అలాగే పాకిస్తాన్ మాజీ ఆటగాడు సయీద్ అఫ్రీది ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? మా ఇంటెలిజెన్స్ గురించి, మా ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడే అవసరం లేదండి. వాళ్ళ దేశంలో ఏమున్నది చూడండి, వాళ్ళు మొత్తం ట్రైన్ల దగ్గర పెడుతున్నారు ఆర్మీని. ఫస్ట్ వాడి దేశంలో వాళ్ళు చూసుకోమనండి. నాకు మొన్న బలూచిస్తాన్లో ప్రత్యేకవాదులు వచ్చేసి మొత్తం వీళ్ళు ఆర్మీ మిలిటరీ ట్రైనే కాల్చి పడేసారు. అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అవును వీళ్ళ సైనికుల మీద దాడి చేసి వాడిని అడి చూసుకోమనండి. బిన్ లాడెన్ నచ్చి పాకిస్తాన్ నడి దేశంలో చంపుతున్నది, ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేస్తున్నది. 4 వైపులు ఎక్కడ కూడా రక్షణ చేసుకోలేకుండా, ఎటువంటి అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ అప్పు పుట్టకుండా ఈరోజు అన్నమో రామచంద్రని అడక్క తింటున్న దేశం మా మీద ప్రేరణ పెట్టడం అది కరెక్ట్ కాదు. ఇంకా రెండోది ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇంకా మాకు చిన్న ఒకటండి, అది చిన్నది. ఎందుకంటే వాడి దగ్గర మా దగ్గర 800 బిలియన్లు ఆ సైనిక శక్తి, సైనిక బడ్జెట్. వాడికి ఉన్నది 8 బిలియన్లు అండి. ఇట్లా గోరుతో పోతాడు నా కొడుకు, 1000 తుగుడలు అవుతాడు పాకిస్తాన్. అది పెద్ద కాదు, కానీ ఇది ఒక 146 కోట్ల దేశము, 15 మీరేమో భారతీయ జనతా పార్టీ అలాగే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అసలు పాకిస్తాన్ అనేది చాలా చిన్న అంశం అని చెప్పి 1000 తుగుడలు అవుతాడు డైరెక్ట్, 1000 తుగుడాలు అవుతుందని మీరు చెప్తున్నారు. కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఏమో భారత్ మీద మేము 130కి పైగా అణ్వాయుధాలు ఎక్కుపెట్టున్నామంటూ ఆయన చెప్తున్నాడు. పదే భారత్ మీద కవ్వింపు చర్యలకు ఆయన పాల్పడుతూ ఉన్నాడు. దీన్ని ఎలా చూడాలి మరి? అంటే నిజంగా పాకిస్తాన్ అనేది చిన్న దేశం అయితే రక్షణ వ్యవస్థ అలాగే సైనిక వ్యవస్థ నిజంగా మనకంటే పటిష్టంగా లేకపోతే పదే వారి యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఎందుకు సంకేతాలు పంపుతుంటారు? అంటే మేము అనుభవ క్షేపంలో రాహుల్ గాంధీ గారు భారత్ గురించి పెట్టుకున్నాం ఏంది? మేము గాల్లోనే వేల్చేసి క్షిపణిలోనే, వాడు అక్కడ వేల్చకముందే వెళ్ళిపోతుంది గాల్లోనే. పాకిస్తాన్ ఆలోచన కూడా చంపే శక్తి ఉన్నది ఈరోజు. కానీ అంతర్జాతీయంగా ఈరోజు దేశాన్ని ఏ రకంగా ఇబ్బంది కాకుండా దీన్ని తీసుకెళ్ళాలి అంటే కొన్ని మేము సైనికపరమైన చర్యలు మేము బహిరంగ చర్చలు చెప్పలేము. ఓకే, ఇప్పుడు యుద్ధం ఇంపార్టెంట్, కానీ మాకు ప్రాణ నష్టం కూడా ఉండకూడదు. అంటే అదే కదా, ఇప్పుడు నువ్వు ఎదుటోళ్ళ ఆవేశం మీదనో లేకపోతే వాళ్ళు ఏదో ఉగ్రవాదులు కోరుకున్న రకంగా మీరు ప్రతిస్పందిస్తే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి కొన్ని ఉంటాయి దానికి సైనిక వ్యూహాలు, సైనిక చర్యలు, ప్రాణ నష్టం లేకుండా ఎలా చేయాలి. అవసరం అనుకుంటే నేను ఇరాన్ మత గురువు అన్నట్లు సాయంత్రం అనుకుంటే మార్నింగ్ వరకల్లా పాకిస్తాన్ అనేది భారతదేశం ఉంటుందని ఇరాన్ మత గురువులు అంటున్నారు. ఏం కాదు, అసలు మాకు పాకిస్తాన్ బార్డర్ వచ్చే అవసరం లేదు, మా దేశంకి రావాలని ఇండియాకి డైరెక్ట్ వస్తామని. అంటే భారతదేశ ప్రపంచంలో 4వ శక్తి భారతదేశ సైన్యం. భారతదేశంలో 150 స్థానంలో ఉన్న సైనిక శక్తి వాళ్ళది. కాబట్టి మొత్తం ఎట్లయినా కంపేర్ చేయలేం. సరైన సమయంలో అన్ని వ్యూహాలు పండుతున్నాయి. అంటే ప్రతీకార చర్య అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుందంటారా? అంటే ఇప్పటి వరకు ఈ ఉగ్రదాడి గురించి మోదీ గారు ప్రస్తావిస్తూ ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఈ భూమండలం మీద ఎక్కడున్నా సరే వారి శ్వాస ఆపి మట్టిలో కలిపేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఉగ్రదాడి ఉండేటువంటి అవకాశం ఉందంట. ఒకటి ఏంటండి, దీనికి మాత్రం 28 మంది బిడ్డలు, 26 మంది బిడ్డలు ఎవరైతే చనిపోయినారో ఆ జాతి ఎప్పటికి మరవదు. దానికి 1000 రెట్లు సమాధానం ఇస్తాం. ఓకే, 1000 రెట్లు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్న పైన శాంతించేటట్లు, వాళ్ళ కుటుంబాలు కూడా మాకు సరైన న్యాయం జరిగిందంటట్లు ఒక్కడికి సుమారు 1,00,000 మందిని చంపుతాం ఉగ్రవాదులని. ఇది రాసి పెట్టుకోండి. ఇంకా పాకిస్తాన్లో ఉగ్రవాదం అంటే భయపడాలి నా కొడుకులు. ఆ రకమైన ప్రణాళికలతో పోతున్నాం. సరైన సమయంలో సరైన టైంలో
దానికి జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. చాణుక్య వ్యూహాలు వండుతున్నాం. ఏదో కాంగ్రెస్ వాళ్ళు లేక ఆట మీద చేసి మళ్ళీ మోసం చేసి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు జరిగాయి. ఎప్పుడు మరి అప్పుడు ఏం చేసినట్టు 71 వారిలో 90,000 మంది సైనికులు వదిలిపెట్టారు. మరి అప్పుడు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసుకోవచ్చు కదా. అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా 90,000 మంది సైనికులను వదలటం అంటే అట్లాంటి తప్పులు చేయం ఈసారి. రెండోది ఇంకోసారి జరుగుతాయి కొన్ని. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ పెద్ద దేశం అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఉదాహరణకు ఇందిరాగాంధీ ఉంది. ఇందిరాగాంధీ కూడా ఇంట్లోనే చంపారు. దేశ ప్రధాని అంగరక్షకులు చంపారు. ఎన్ని రకాలుగా నిఘా ఉన్నా, ఎన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ ఉన్నా కొన్ని సంఘటనలు ఒక్కోసారి వాళ్ళది పై చేయి అవుతుంది. అన్నిసార్లు వాళ్ళది కాదు, ఒకసారి అయినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు. కానీ దీనికి మాత్రం పాకిస్తాను అన్నిసార్లు ఓడిపోయింది. ఎందుకంటే ఇక ప్రత్యక్ష యుద్ధంలో గెలవని తెలిసిపోయింది. 48 కావచ్చు, 65 కావచ్చు, 71 కావచ్చు, కార్గిల్ వారు కావచ్చు. ఇంకా వాళ్ళు చేసేదే ఈ పరోక్ష దాడులు, ఈ ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేయటము, వాళ్ళకి నిధులు సమకూర్చడము, తీవ్రవాద సంస్థలు. కాబట్టి దానికి సరైన సమాధానం ప్రమాణంగా ఇస్తాం. రెండోది ఇంకొకసారి ఉగ్రవాదులు భారతదేశం వైపు చూడాలంటే వెన్నులో వణుకు పుట్టేట్లు మాత్రం చేస్తాం. ఓకే, ఇప్పుడు ఉగ్రదాడి తరువాత కాంగ్రెస్ పార్టీ నిజంగా ద్వంద్వ వైఖరిని అయితే ప్రదర్శిస్తూ ఉంది. ఇటు చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారేమో దీని మీద ఎవరు మాట్లాడకండి అని చెప్తూ ఉంటే, సిద్ధరామయ్య గారేమో అసలు పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు చేయాలి అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? సిద్ధరామయ్య ప్యాంట్ ఇప్పితే అర్థమవుతుండే పాల్గాంలో. సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు పోయినప్పుడు ఆ ప్యాంట్ ఇప్పకుండా చంపితే అర్థమవుతుండే కొడుకులకు. ఓకే, అంటే అప్పుడు ఏం సమాధానం ఇచ్చేవాడు. లేకపోతే కర్ణాటక అసెంబ్లీలో పోయి ఎట్లయితే పాల్గాంలో పోయి హిందువులంతా ఒక పక్కన రండి, ముస్లింలంతా ఒక పక్కన రండి, కొడుకులకు అర్థమయ్యేది. కర్ణాటక అసెంబ్లీకి పోయి ఎట్లయితే అక్కడికి వచ్చినారో పాల్గాంకి, ముస్లింలు ఒకవైపు ఉండండి, హిందువులంతా ఒక పక్కన రండి అన్నప్పుడు ఈ కొడుకులకు అర్థమవుతుండే. అప్పుడు అసెంబ్లీలో ఎంతమంది మిగులుతుండ్రో అప్పుడు ఇట్లాంటి మాటలు ఎట్లా వస్తున్నాను అర్థమైందా? ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత, సిఏఏ బిల్లులో సవరణల తర్వాత కూడా కాశ్మీర్లో చూసుకున్నట్లయితే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎంతోమంది సందర్శకులు కూడా పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో పర్యటించేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ మాదే అని వారి ఉనికిని మళ్ళీ చాటుకునేందుకే ఉగ్రవాదులు ఈ పెహల్గాం దాడిని చేశారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ భారత్తో యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా కొన్ని సంకేతాలు పంపుతూ ఉన్నారు. అసలు ఏంటి సార్ జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఏం చేయబోతుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఏం చేయాలనుకున్నా చెప్పేయండి, చేసి చూపిస్తాము. తొందరపాటు చర్యలు కాకుండా భవిష్యత్తులో ఇంక ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఆలోచనలు కలగకుండా దానికి సమాధానం చెప్పడానికి. అంటే జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఉగ్రవాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని, అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించేలాగా ఒక వ్యూహరచన చేస్తుంది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఏమవుతుందండి దానివల్ల? చేస్తాం. అవును, ఇప్పుడు మణిపూర్లో కంట్రోల్ చేయలేదా? మన దాకా ప్రభుత్వం, మా ప్రభుత్వం కూడా తీసేసినాం. ఇక పెద్ద పని ఎట్లా కాశ్మీర్లో తీసేసాడు. ఇప్పుడు మణిపూర్లో మా ప్రభుత్వం ఉండగానే కదా బీజేపీ ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పాలన పెట్టినాం. ఈ రాజకీయ నాయకులు కొద్దిగా నిర్ణయాలు తీసుకున్నట్లు కొద్దిగా వెనకడుగు వేస్తారు, అన్ని రకాలుగా ఎక్కువ ఆలోచిస్తారు, రాజకీయాలు ఎక్కువ ఊహిస్తారు. కాబట్టి అవి అట్లాంటివి ఉండకూడదని రాష్ట్రపతి పాలన విధిస్తాం. మణిపూర్లో విధించినట్టు అక్కడ కూడా విధిస్తాం. ఓకే, విధిస్తాం, కంట్రోల్ తీసుకుంటాం. ఒక్కటి మాత్రం అండి, మేము రెడీ ఉన్నాం పాకిస్తాన్తో 1000 ఏళ్ళ యుద్ధానికి. ఓకే, అంటున్నాం. ఇంకా మా 10 తరాలు కొట్లాడతాయి వాళ్ళతో. ఎవరండి వాళ్ళు? మా నేలది, అది మాది అండి. ఎవడండి వాడు? పాకిస్తాన్ వాడు. ఆడు ఇయ్యలాకుండా రేపన మారుతాడు. మా పిల్లలే కదా వాళ్ళు. మా దేశం నుంచి మా నేల అది, మా జాతి, మా వాళ్ళు అంటే కొద్దిగా ఉన్నది. ఎక్కువ రోజు నేను అతను ఎవరు అన్నట్టు, ఇరాన్ అతను అన్నట్టు, మా బాపుకు కవితో అనయి పడేగా మా బాపు కవిచే అన్నట్లు. ఎప్పుడో ఒకసారి రావాల్సిందే తల్లిదండ్రుల దగ్గరికి. అటు బంగ్లాదేశ్ వాడు కానీ పాకిస్తాన్ వాడు కానీ. అవి నా నేలలమై అఖండ భారత మౌర్య సామ్రాజ్యం, హిందూ సామ్రాజ్యం, హిందూ నేలలు, భజనలతోని, పౌరహితలతోని, కీర్తనలతోని, మంత్రోచ్చరణలతోని ఉప్పొంగిన నేలలు అవి. మళ్ళీ ఎప్పట్లాగానే
తర్వాత ఇప్పుడు కాకుండా తర్వాత కూడా హిందూ దేశాలు చేస్తాం, మొత్తం అఖండ భారత్ చేస్తాం, అన్ని చోట్ల సనాతన ధర్మం విరచిల్లినట్టు చేస్తాం. ఓకే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకొచ్చింది. యావత్ భారతంలో చాలా రాష్ట్రాలు కూడా దాన్ని సపోర్ట్ చేశాయి. అయితే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? మరి 1995లో 2013లో హిందూ వ్యతిరేకంగా సవరణ చేసినప్పుడు మా వాళ్ళు మరి వీధులకు రాలేదు. 1995లో కాంగ్రెస్ ప్రభుత్వము, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము హిందువులకే కాదు మొత్తం పేద ముస్లింలకు అసలు మొత్తం భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంకు విలువ ఇవ్వకుండా, భారత న్యాయ వ్యవస్థకు ప్రమేయం లేకుండా ఎటువంటి ఆస్తులైనా వాళ్ళు అనుకుంటే తీసేసుకోవచ్చు, అనుకుంటే లాక్కోవచ్చు అని సవరణలు చేసినప్పుడు మేము ఎందుకు రాలేదు వీధులకు? ఇది కూడా హిందువులు ఆలోచించాలా. ఈరోజు జరిగిన నష్టాన్ని సవరించినాం. కొత్తగా దాంట్లో మేము అమెండెంట్మెంట్ ఏం చేయలేదు, ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు అమెండెంట్ చేసినట్టు. మేము ఖాళీ వాళ్ళు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల పట్ల, పేద ముస్లింల పట్ల ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తున్నాయో, సుప్రీంకోర్టు నాదే అంటున్నారు, అలహాబాద్ కోర్టు మాదే అంటున్నారు, అక్షరత మందిరం మాదే అంటున్నారు, కలకత్తా క్రికెట్ మైదానం మాదే అంటున్నారు, 9 లక్షల ఎకరాలు మాదే అంటున్నారు, ఇంకా రాను భారతదేశమే మాదే అంటున్నాడు. ఓకే అనటం ఒకటి, మళ్ళీ ఈ ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక ముళ్ళ, ఒక ముళ్ళగాడంటే ఇంకో ముళ్ళ దగ్గరకు పోవాలా. ఏ కొట్టుకోవడానికి అవకాశం లేకుండా చేసిర్రు సోనియా గాంధీ ప్రభుత్వము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కలిసి ఉన్న ప్రభుత్వం 2013లో వాళ్ళు అనుకుంటే చాలు, వాళ్ళకి అనిపిస్తే చాలు, ఏ హస్తైనా వాళ్ళది అవుతుంటే ఎట్లండి ఇది? మళ్ళీ వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. ఈ ముళ్ళ కడకపోతే ఆ ముళ్ళ, 3 ముళ్ళ లేకపోతే 5 ముళ్ళ దగ్గరకు పోవాలి ట్రిబ్యునల్కు. ఇండ్లు ఉండేది ముళ్ళలే, అల్లు ఉండేది ముళ్ళలే. భారత న్యాయ వ్యవస్థకు ప్రమేయం కూడా చేశారు ఏంటండి? అసలు వక్ఫ్ బోర్డుని రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, హిందుత్వ బోర్డుని అమలు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి కారణం ఏంటి అసలు? అసలు వక్ఫ్ బోర్డు మేము రద్దు చేసే అవసరం లేదండి. అది రద్దు అయిపోయిన చట్టం 1894లోనే బ్రిటిష్ ఇండియాలో రద్దు చేశారు 4 జడ్జిలు. అది రద్దు అయిన చట్టమే, కొత్తగా రద్దు చేసే అవసరం లేదు. ఓకే, కానీ ఓకే 1954లో మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంక ఉన్నారు కదా, సగం ముస్లిం సగం హిందూ అనుకుంటే ఏదో చేసిన ఈ దేశాన్ని విడదీసి హిందువులను చంపిన నెహ్రూ నాయకత్వంలో అదొక 1950లో చట్టం చేసి, అప్పుడు కూడా ఇతర మతస్థులు ఉండొచ్చు, అందులో ఇతర మతస్థులు ఉండొచ్చు 4. రెండోది ఏంటంటే 30,000 ఎకరాలే, మీరు అక్కడి నుంచి మొదలు పెట్టండి. 30,000 తర్వాత ఇవ్వచ్చు ముస్లిమ్స్, ఓకే ఆర్థికంగా బలపడిన వాళ్ళు వాళ్ళ దేవుడికి ఇవ్వచ్చు, దానికి తప్పేం లేదు. హిందువులు ఇస్తారు, మనం కూడా మాన్యాలు రాస్తాం, తప్పేం లేదు. భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం పోవాలా. 30,000 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న రాసౌదీ వయసు ఉన్నాడు, వాళ్ళ తాత సంపాదించింది ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు, ఆయన సంపాదించింది కాదు. వీళ్ళు రాను మొత్తము మా నిజాంది, ఖిల్జీది, అసంజాయిది, ఇది ఔరంగజేబుది, ఇది మొత్తం భారతదేశం మొత్తం మాదే అంటే మరి మీరు రాకముందంతా మాదే కదా. వీడెవడో కదా, వీడెవడు గోరి మాకు చెప్తున్నాను. ఖిల్జీ గాడేవాడు, గోరి గాడేవాడు, తుగ్లక్ గాడేవాడు, అక్బర్ గాడేవాడు, వీళ్ళంతా మధ్య నచ్చిన వాళ్ళు కదా, విదేశీ కుట్రదారులు కదా, విదేశీ ఆక్రమణదారులు వీళ్ళు రాకముందు మొత్తం భారతదేశం అంతా మాదే కదా, ఆ భూములన్నీ కూడా మాదే కదా. కానీ ఏదైనా ఒక పద్ధతి ఉండాలి. నీ 30,000 ఎకరాల నుంచే మొదలుపెట్టి నీ ఖాతా ముస్లిమ్స్ ఇవ్వాలని మేము తప్పు పట్టట్లేదు. మీ ధర్మాల గురించి మీరు ఇచ్చుకోవచ్చు, కానీ నీది నువ్వు సంపాదించింది ఇయ్యు, నీకు చెందింది ఇయ్యు. కాదు ఆడ ఔరంగజేబు ఉన్నప్పుడు మా తాత ఇచ్చిపోయిండు, మీ తాత లేకపోతే మా తాత ఉన్నారు కదా ఈ దేశంలో. కాబట్టి అవన్నీ తప్పుడు ఆరోపణలు. దానికి కొందరు ఉంటారు, ఈ మమతా బెనర్జీ అలియాస్ మమతా బేగం మీద ఉంటారు, ఆమె ముంతాజ్ బేగం, అట్లాంటి వాళ్ళు ఉంటారు. కొన్ని రోజులు 2 రోజులు ఉంటారండి, ఇట్లాంటి పుట్టినరు సచ్చిండ్రు. ఏమొస్తుందండి ఆమెకు 70 ఏళ్ళ వయసులో? ఓకే, అంటే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోనే దాన్ని ఒక అస్త్రంగా వాడుకొని ఆవిడ అంటే రాజకీయ చదరంగా వాడుతుంది అనుకోవచ్చా? దేవుడు నిర్ణయిస్తాడండి ఆమె భవిష్యత్తు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, పేద హిందువుల ఉసురు మాత్రం తగలకపోదు. వేలాది మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి పేదలైన అమాయక హిందువులని హత్యాకాండ చేయించటం, ఇది మమతా బెనర్జీ తగదు, ఆమె వయసుకు తగదు, ఆమె రాజకీయ పరిణితికి బహిరంగంగా మాట్లాడుతుంది. అల్లాకి కసం తుమారకు దేకులేంగా అని హిందువులని. ఎక్కడ పుట్టింది, ఎవరింట్లో పెట్టింది, ఎవరికి పెరిగింది, ఏం మాటలు అవన్నీ. అధికారం ఎన్నొద్దులు ఉంటుందండి. మంచి మంచి ముఖ్యమంత్రులు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈమె ఎంత, ఈమె లెక్క ఎంత. ఎంతో మందిని చూసినాం హిందూ జాతి.
ఇట్లాంటి వాళ్ళని నేను చూస్తూ సనాతన ధర్మంలో మంచి వాళ్ళు 600 సంవత్సరాలు 800 సంవత్సరాలు వాడు వీడు గోరిగాడు బోరిగాడు తుగులగాడు గజనిగాడు వాళ్ళు ఏం చేయలేకపోయినండి మమ్మల్ని. ఆఫ్టర్ ఓకే, ఇప్పుడు కులగణనకి భారతీయ జనతా పార్టీ జై కొట్టింది. కులగణన కాంగ్రెస్ పార్టీ నినాదం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ హైజాక్ చేసింది అని మనం భావించవచ్చా? అంటే ఏం చెప్తారు? నో, హైజాక్ చేయలేదు, కానీ కాంగ్రెస్ కుట్రలు ఏదైతే దేశాన్ని మళ్ళీ విడదీయాలనుకున్నదో దాన్ని వమ్ము చేసినాం. ఏదైతే అప్పుడు 1947 స్వాతంత్రం వచ్చే ముందు నెహ్రూ ప్రధాని కావడానికి మొత్తం భారత కాంగ్రెస్ ఎట్లయితే 1939లో సుభాష్ చంద్రబోస్ ప్రెసిడెంట్ అయితే ఎట్లయితే నెహ్రూ సుభాష్ చంద్రబోస్ని దించేసి మళ్ళీ పట్టాలెక్కిండో, తర్వాత దేశాన్ని నుంచి వెలగొట్టిండ్రో, ఇదంతా నెహ్రూ కుట్రల భాగమే. సుభాష్ చంద్రబోస్ అని ఒక మహావీరుణ్ణి దేశం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చేసినారు వీళ్ళు. అట్లాంటి వీరులని నాయకులను ఎల్లగొట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ప్రధానమంత్రి కాకుండా అడ్డుకొని చేశారు. కాబట్టి మళ్ళా ఈ కులగణన ముసుగులో, అంటే ఇప్పుడు తెలంగాణ చూసాం కదా, లోపభూయిష్టం, అపోహలు, లేనిపోయిన అపోహలు, అంటే వీళ్ళు చేసినాయి 2011కు వేరే ఉంది, 2016కు వేరే ఉంది, 2023-24కు వేరే ఉంది. కాబట్టి మళ్ళీ ఏదైనా తప్పుడు లెక్కలు తప్పుడు చేసి దేశంలో ఏదైతే అంతర్గత కులాల కుమ్ములాటలు పెట్టి ఈ దేశాన్ని ఎట్లయితే ఇప్పుడు ముస్లింలతో ఒకవైపు ఎదుర్కొంటున్న ముప్పుని మళ్ళీ ఈ కులాల మధ్యన కుంపులాట పెట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ భారత ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మాకు. భారతదేశాన్ని భారత ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజాయితీగా నిర్భయంగా ట్రాన్స్పరెంట్గా ఈ కులగణన చేయాలని, జనగణనతో పాటు కులగణన చేద్దామని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కాంగ్రెస్ పన్నాగాలని కుట్రలని. కానీ కులగణన తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ మేము అంటున్నాం కదండి, కులగణన మరి 65 ఏళ్ళు ఎప్పుడు తెలియదే, ఎప్పుడు తెచ్చింది? 65 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, తాత అధికారంలో, ముత్తాత అధికారంలో తేలే, నానమ్మ అధికారంలో తీసుకురాలే, నీ అయ్య అధికారంలో తీసుకురాలేదు, మీ అమ్మ అధికారంలో తీసుకురాలేదు, నువ్వు అధికారంలో తీసుకురాలేదు. దానికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి? నెహ్రూ పరిపాలించినప్పుడు కులగణన రాలేదు, ఇందిరాగాంధీ పరిపాలించిన కులగణన జ్ఞాపకం రాలేదు మీ కాంగ్రెస్ వాళ్ళకు. భారతీయ జనతా పార్టీ కూడా గత 10 సంవత్సరాల పైనుంచే అధికారంలో ఉంది కదా, మరి ఆ కులగణని భారతీయ జనతా పార్టీ ఎందుకు తెర మీదకి తీసుకురాలేదు అప్పుడు? మళ్ళీ నేను అదే అంటున్నాను కదండి, మాకు ఒకటేనండి, మాది ఫస్ట్ జాతే ఒకటి, మాకు ఫస్ట్ దేశం, సెకండ్ ధర్మం. ఓకే, కులం అనేది గడప లోపలనే చెప్తాం. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మేము హిందువులం మొన్న చెప్పారు. కానీ భారతదేశం ప్రజాస్వామిక దేశం, తప్పేముంది? మన మతాన్ని మనం పూజిస్తాం, పరమతాలను గౌరవిస్తాం కదా. అదే నేను దానికే అడుగుతున్న సమాధానం. అంటే ఎదుటి మతస్థుడు గౌరవించుకుని మేము గౌరవించాలా? అంటే ఎదుటి మతస్థుడి దగ్గర నుంచి గౌరవం వస్తేనే మీరు కూడా గౌరవిస్తారంటారా? అంటే ఇప్పుడు నువ్వు నన్ను గౌరవిస్తే నేను గౌరవించాలా, లేకపోతే నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నిన్ను చంపుతా నువ్వు కాఫీరు? కానీ భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉంటాయి కదా. సిద్ధాంతాలు అంటే ఇప్పుడు సిద్ధాంతాలు అంటే మేము పాల్గాంలో చచ్చేటప్పుడా, వెస్ట్ బెంగాల్లో చచ్చేటప్పుడా సిద్ధాంతాలు పట్టుకుని నిద్ర ఉంటాం. మేమేమంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు హిందుత్వ సిద్ధాంతాలు ఒకటేనండి. కానీ ఎదుటివాడు మమ్మల్ని కాఫీర్ అంటే మేము పరమత సహనం పాటించాలని నేను అంటున్నాం. నీ దృష్టి నేను కాఫీర్ అయినప్పుడు నా దృష్టి నువ్వు భాయిచారు ఎట్లా అవుతావు అని నేను అంటున్నా. సరే, ఇక తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి? తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరు కాబోతున్నారు భారతీయ జనతా పార్టీ కంటే ఏం చెప్తారు? ఎవరైనా హిందూ బిడ్డ అవుతారు, హిందూ బిడ్డ తెలంగాణ బిడ్డ అవుతారు. ఏముంది దాంట్లో? ఓకే, అంటే రేస్లో ఎవరెవరు ఉన్నారు? రేస్లో ప్రతి కార్యకర్త కూడా పార్టీ అధ్యక్షుడు. మా దాంట్లో మాకేమన్నా కుటుంబ పార్టీలా? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇట్లుంటుంది మా దాంట్లో. కేసీఆర్, కరుణానిధి, స్టాలిన్ వాడి కొడుకులు ఉంటారా ఇట్లా? లేకపోతే కేసీఆర్ కొడుకు కూతురు వాళ్ళు ఉంటారా? ఇది కార్యకర్తల పార్టీ. ఇది భారతదేశ అఖండ భారత్కు సంబంధించిన పార్టీ. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, దేశ ఐక్యత, దేశ భద్రత, వికసిత భారత్, సురక్షిత భారత్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలండి. అదేదో ఓడి గురించో ఇంట్లో ప్రాంతీయ పార్టీలు, ప్రైవేట్ కంపెనీలు పెట్టుకున్న పార్టీలు అవి. మామూలు ఎంతమంది పోలేదని కేసీఆర్ లాంటి వాళ్ళు రూపాయలు ఎంతో మంది వచ్చిండ్రు ఈ దేశంలో. చూడండి మీరు, భారతీయ జనతా పార్టీ అది ఎప్పటికుంటుంది. ఈ భారతదేశంలో నద్దులు నిరాటంగా సాగే పార్టీ, ఏకైక పార్టీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ. హిందూ ధర్మం, సనాతన ధర్మం ఉంటుంది ఈ దేశంలో. చూడండి.
అంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న వారికే ఈసారి తెలంగాణ భాజపా అధ్యక్ష పదవి దక్కబోతుందా, లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఇచ్చాం కదా 2 సార్లు అస్సాంలో. ఏముంది? ఓకే, ఎవరి ఇప్పుడు రేస్లో ఈటల రాజేందర్ గారు ఉన్నారని కొంతమంది అంటున్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారని మరికొంతమంది అంటున్నారు, మీ పేరు చెప్తున్నారు, ఇంకా నలుగురు పేర్లు నా పేరైతే లేదండి, అది తీసేయండి. నా పేరు మొత్తానికి తీసేయండి. నేను కొత్తగా వచ్చాను రాజకీయాల్లోకి, కాబట్టి నా పేరు నేనే వద్దని చెప్పేశాను. రెండోది ఏంటంటే మేమేమంటుంటే కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. వాళ్ళని ఉద్రేకపరిచి చైతన్యపరిచి ఎట్లాంటి పాయింట్లు ఇప్పుకుంటూ చంపుతున్నారు కదా, అవి కూడా చెప్పాలి కదా ప్రజలకు. మీరు అనవసరంగా మోసపోకుండా వాడి మాటలని వీడి మాటలని తిరుగుబోతోడి మాటలని తాగుబోతోడి మాటలని పాగలు కాకుండా వాళ్ళకి ఏం కనబడతలేదు శత్రువులకు కూడా రాజకీయంగా కూడా మనం ఐక్యతగా ఉండి ఎదుర్కోవాలా, కాపాడుకోవాలా. కాబట్టి పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజానీకం ఉంది, ప్రత్యక్షంగా ప్రజా సమస్యల మీద పోరాడతాం. అధ్యక్షుడు అనేది మాకు పార్టీ అధిష్టానం ఏది నిర్ణయించినా అది సముచిత నిర్ణయమే తీసుకుంటుంది, దాన్ని బట్టి ముందుకెళ్తాం పార్టీ. ఓకే, అసలు ఎవరయ్యే అవకాశం ఉందంటారు? అంటే మీకు సమాచారం ఉంటుంది కదా? నాకు ఎవ్వరు అవసరం, భారత మాత ఫోటో చాలు మాకాడ. ఓకే, భారత మాత ఫోటో పెట్టుకొని మీరు పార్టీని నడిపించేస్తారా? పార్టీ నడిపించేస్తాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు యుద్ధం ఏంటి, యుద్ధం పోయి వెళ్తాం అట్లా. యుద్ధం వాడు జై శ్రీరామ్ అంటే ఆయుధం ఇట్లా రక్తం మరుగుతుంది. మరి ఇది కూడా అంతే, మాకు నినాదం ఒకటండి. ఎంతోమంది త్యాగాలు చేసినది నేల ఇది. స్వాతంత్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, దీన్ని నేల బ్రహ్మాండంగా కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని. కుటుంబ పార్టీలో కబంధాల హస్తాలకు వెళ్ళి పోయినసారి కొద్దిగా చిన్న మిస్ చేసినాం క్యాచ్ని, కాబట్టి ఈసారి ఆ క్యాచ్ని మిస్ చేయము. ఆల్రెడీ వేరే మ్యాగ్నెటింగ్తో రెడీ ఉన్నాము, క్యాచ్ మిస్ చేసుకుంటూ ఉండడానికి. ఓకే, భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఖగార్ని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? మాజీ ముఖ్యమంత్రి దొర, సిద్దిపేట దొర. ఓకే, అలా కుటుంబాలే చంపినరు ఎల్మ దొరలు. తెలంగాణలో ఉన్న మా తమ్ములని, మా అన్నలని, మా అక్కలని, చెల్లని చంపినరు ఈ దొరలు. ఉద్యమాలు పుట్టినాయే, నక్సలిజం పుట్టిందే ఈ దొరల వల్ల. కేసీఆర్ కుటుంబం కూడా ఒకప్పుడు టార్గెట్, కేసీఆర్ టార్గెట్ నక్సలైట్లకు. మరి కేసీఆర్ నోటికి ఇలా మాటలు ఏంటంటే అవి వినడానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ మూలిక ఎన్కౌంటర్ చేసినోడు, ముక్కలు తూట్లు పొడిచినోడు తుపాకులతోని. కానీ మొన్న జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ గారి ప్రసంగం విన్న వారందరూ కూడా రాను రోజుల్లో కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేలాగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు మరి దీని మీద? నేనైతే అది ఆ స్థాయి నాయకుడిని కాదండి. అవి కలిసి పోటీ చేయటము, విడిపోయి పోటీ చేయటము, అంత ఆ రకంగా కామెంట్ చేస్తుంది. నేను మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటాను ఏంటంటే భారతీయ జనతా పార్టీ 36% ఓట్లు వచ్చినాయి మాకు. మన పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ని 0కే పరిమితం చేసినారు. మొన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 2 స్థానాలను గెలిచినాము. అప్పుడు కూడా బీఆర్ఎస్ ఉనికి లేదు. ఈ ఉనికిని మొత్తంగా తీసేద్దామని నా అభిప్రాయం. 36% ఓట్లు వచ్చినాయి మాకు, 40% కాంగ్రెస్కి వచ్చినాయి, 16% బీఆర్ఎస్కి వచ్చినాయి. ఇంకొక 6% మేము కష్టపడి తెలంగాణ ప్రజలను జాగృతిపరిచి చైతన్యపరిచి ఒకప్పుడు 10 సంవత్సరాలు చేసిన రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీయించి అప్పుల పాలు చేసి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏదైతే ప్రజలకు నమ్మించి మోసం చేసి 6 గ్యారెంటీలను ఏ గ్యారెంటీ లేకుండా పబ్లిక్ని మోసగించింది. కాబట్టి ప్రజలకు వెళ్ళి తీసుకెళ్ళి సొంతంగానే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని, దానికి తోడు తెలంగాణ ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అది బీఆర్ఎస్కి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ప్లస్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? హిందువులు నిర్ణయించుకోవాలి. హిందువులు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. తెలంగాణలో అన్ని మతాలకు చెందిన వారు ఉన్నారు కదా, కేవలం హిందువులే లేదు. హిందువులు మెజార్టీ ప్రజలు 80% హిందువులు నిర్ణయించుకోవాలా. 15% ముస్లింలు మమ్మల్ని ఓడగొడతామని తొడలు కొడుతుంటే మరి ఈ సన్నాసులకు ఏమైంది? తొడలు చచ్చిపడాయా లేవా? హిందువులకు తొడలు లేవా? తొడలకు కండలు లేవా హిందువులకు? 15% ఉన్న ముస్లింసే తొడలు కొడుతుంటే మేము రానియం భారతీయ జనతా పార్టీ అని అసౌద్దీన్ ఓవైసీ బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే చావ చచ్చిందా హిందువులకు?
తెలంగాణ సెక్రటరియట్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరైన అసౌద్దీన్ ఓవైసీ అంటే మా హిందువులకు ఏం చచ్చినాయి? తొడలు లేవా? కండరాలు లేవా? వివేకానందుడు చెప్పినట్లు ఇనుప కండరాలు లేవా హిందువులల్లో? అదే నిరూపించుకోమంటున్నాం. మనం హిందువులమంతా ఒకటి అయితేనే సరిగ్గా ఇంటర్ కొడుకులు అందరు సెట్ అవుతారు. ముఖ్యంగా హిందువులు ఒకటి కావాల్సిన అవసరం ఉంది. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అయిపోయిందండి దాంట్లో. ఓకే, కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేని స్టేజ్లు ఉన్నారు వాళ్ళు. స్థానిక సంస్థలు పక్కన పెట్టండి. కాబట్టి ఇంకా ప్రజల తిరస్కరణ మొదలైంది. నాకు తెలిసి ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు మరి? హిందువులకు, వికాసైన హిందూ బిడ్డలకు, భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు ఎందుకు అవుతుందండి? పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ చెప్పండి, 8 సీట్లు గెలిచాము. మల్కాజ్గిరి లాంటి 4 లక్షల సీట్ల ఓట్లతో గెలిచాము. 36% ఓట్లు వచ్చినాయి. 42 నియోజకవర్గాల పట్టభద్రులు అంజిరెడ్డి గారు గెలిచారు. ఎవరికి ప్లస్ పండితే ఒకవేళ ప్రజలు తీర్పులు ఇస్తూనే ఉన్నారు. అంటే మేము ఇంకొద్ది శ్రమించాలా, కొద్దిగా ఖమ్మము, నల్గొండ లాంటి చోట కొద్దిగా పార్టీని బలిష్టంగా చేసుకోవాలా. ఈ రోజు ఒక్కడండి భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఓకే, అది దేవుడి నిర్ణయం. ఇప్పుడు కర్రెగుట్టలో చూసుకున్నట్లయితే భారత సర్కారు ప్రతిష్టాత్మకంగా మావోయిస్టుల ఏరివేత చేయడంలో విజయవంతమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాలి? మేము దానివల్ల ఏం కదండి, అది మావోయిస్టులు ఏరివేత అనేది ముందు నుంచే అది ఒక రకంగా ఆ ప్రాంతంలో, బస్తర్ లాంటి ప్రాంతంలో ముందు నుంచే మేము అది చెప్తున్నాం ఆల్రెడీ. జనజీవన స్రవంతిలో కలవాలి. ఇప్పుడు అవసరం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు మీ అవసరం ఉండే, మీ భావజాలం ఉండే, అప్పుడున్న భావజాలం అప్పుడు అవసరం ఉండే. ఎందుకంటే వీళ్ళంతా దొరలు, వీళ్ళంతా డబ్బున్న వాళ్ళు, ఈ రకంగా అణగారిన వర్గాలని అణచివేత, అత్యాచారాలు చేసేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశం, ధర్మం అనే ఒక పద్ధతిని పోతుంది. కాబట్టి రెండోది, ఏ ఆదివాసులకైతే మీరు కొట్లాడుతున్నారో, విద్యకు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య, వైద్యం, ఇంకా ఏమంటారు మౌలిక వసతులు, కమ్యూనికేషన్స్, అవన్నీ వాళ్ళని ఒక ఆదివాసులను మేము ఆధునిక భారతదేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, మాతో సమానంగా ఉండాలని. అటువంటి టైంలో ఆ పేల్చివేతలు వాళ్ళని ఇంకా దూరం చేయటము, ఆరోగ్యానికి, అభివృద్ధికి, చదువుకు. కాబట్టి కరెక్ట్ కాదు. మీరు జనజీవన స్రవంతి కలవండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో పేద ప్రజలకు, అది మీరు ప్రత్యక్షంగా రాజకీయాలకు రండి. మీరు ప్రజలు పోరాటం చేయండి ప్రజల సమస్యల మీద. మేము కలిసి ప్రజలకు ఆధునిక మీరు లొంగిపోయి జనజీవన స్రవంతి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చాలామంది, వేలాది మంది లొంగిపోతున్నారు. కాబట్టి దాని మీద కాంగ్రెస్ చేసింది, నక్సలిజంని అభివృద్ధి చేసిందే కాంగ్రెస్. ముస్లిం తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేసిందే కాంగ్రెస్. ముస్లింలని ఉజ్జగింపు రాజకీయాలు చేసిందే కాంగ్రెస్. ఏం మొత్తం లేని చట్టాలన్నీ పెట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తొంగలో దొక్కి ఎక్కడుంది? బాబాసాహెబ్ గారు రాసిన చట్టంలో వక్ఫ్ చట్ట పదమే లేదు. వక్ఫ్ లేదు, ముస్లిం పర్సనల్ బోర్డు లేదు. ఇవన్నీ అన్నీ ఒక రకంగా ఈ దేశ విభజన రాజకీయాలు, జోకుడు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు పెట్టింది పేరు. ఈ తీవ్రవాదము, నక్సలిజము అన్నీ కాంగ్రెస్ వల్ల అభివృద్ధి అయిందని అవన్నీ కొద్దిగా సరి చేసుకుంటూ వస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ మీ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. కానీ అసలు భారతీయ జనతా పార్టీ నేతల మధ్య సమన్వయం లేదు తెలంగాణలో అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో? అలాగే తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతల మధ్య సమన్వయం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఏంటంటే సమన్వయం అంటే రోజు ముఖ్యమంత్రి అయితే పక్కన మంత్రులు ఇవ్వడా, హెలికాప్టర్ల గురించి పోటీలు పెట్టవాడా, ఇలా మా గురించి చెప్పేది సమన్వయం. మేము 8 మంది ఎంపీలు మంచిగా ఢిల్లీలో కొట్లాడుతున్నారు నిధుల గురించి, ధర్మం గురించి. అందరం కలిసి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకోవడానికి అందరం సమన్వయంగా పనిచేస్తున్నాం. వీళ్ళలాక్క మా వాడు ముఖ్యమంత్రి అవుతాడు, మా అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఒకళ్ళు, బీసీ ముఖ్యమంత్రి అయితే ఒకళ్ళు, ఎస్సీ ముఖ్యమంత్రి ఒకళ్ళు, వీళ్ళకి కొట్లాడుకుంటామా? ఇక దాంట్లో అయితే అల్లుడు మామ, మా బావ బామర్దులుగా పడతలేదు. దాంట్లో వాళ్ళ సమన్వయంతో చేసేవాళ్ళు చూసినాం. మొన్న అంత పెద్ద బహిరంగ సభల పాపమైన ఏదో కమాండరు హరీష్ రావు గారు ఫోటో కూడా లేదు. వాళ్ళు కొట్లాడుకొని చస్తున్నారండి. మమ్మల్ని ఏమంటారు? మేము సమన్వయం మాకేందండి, ఏముండదు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటేనండి, సంస్కృతి, సాంప్రదాయాలు, అభివృద్ధి, హిందువుల అవమాన పాలు కాకుండా వాళ్ళ దేశంలో వాళ్ళు గౌరవంగా బతికేటట్లే భారతీయ జనతా పార్టీ తప్ప సమన్వయం అనేది అది ఆ పార్టీలకు వర్తిస్తుంది. కనీసం ముఖ్యమంత్రి స్టేజ్ మీదకి వస్తే పక్కనున్న మంత్రులు ఎవరు, మీకు కావాలంటే వీడియోలు చూడండి. అదా సంస్కృతి సాంప్రదాయం, అదా సమన్వయము. ముఖ్యమంత్రి వస్తే చైర్లు ఎవరోడు ఆ సమన్వయం మా గురించి చెప్తాడా?
ద్వితీయ నాయకత్వం అని చెప్పిన హరీష్ రావుని ఫోటో పెట్టిన మాకు చెప్తాడా? సరే, ఫైనల్ గా రాకేష్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పు. ఒకప్పుడు తిండికి తికానా లేనటువంటి రాకేష్ రెడ్డి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అంటూ మీ మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? నేను తిండికి తికాలే కాదు, నేను మంచి రైతు కుటుంబంలో పుట్టాను. చాలా మీరు చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూలో దానికి నేను ఎక్కడ కూడా పదం వాడలేదు. నేను చిన్నప్పుడు మంచి రైతు కుటుంబంలో పుట్టాను, మాకు మంచి వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ మా అమ్మ చిన్నప్పుడు చనిపోవటం వల్ల, నాన్న కూడా దూరం అవడం వల్ల అనాథగా పెరిగాను. సరైన సూపర్వైజింగ్ లేకుండా పెరిగాను, ఇబ్బందులు పడ్డాను. దాన్ని బట్టి చిన్న వయసులోనే గల్ఫ్కి వెళ్ళాను. నేను చదివింది ఇంటర్ కాబట్టి సరైన అంటే టెక్నికల్ స్కిల్స్ లేకపోవటము, అప్పుడంతా ఇంగ్లీష్ మీడియం మా ప్రాంతంలో లేకపోవటము, విదేశాలలో ఇంగ్లీష్కు ఇంపార్టెన్స్ ఉండటము, స్కిల్స్ టెక్నీషియన్స్ ఉండటం వల్ల నేను ఒక లేబర్ స్థాయి నుంచి మొదలుపెట్టాను. తప్పేముంది? ఇప్పుడు ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేశాడు కదా, తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారి నాన్నగారికి 2 ఎకరాలే ఉండే కదా, తప్పేముంది? అంటే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ డబ్బులు ఉన్నప్పుడు నేను డబ్బులు కావద్దా? రేవంత్ రెడ్డి గారు కూడా ప్రింటింగ్ ప్రెస్ ఉండే, పెయింటింగ్లు వేసేవాడు, ముఖ్యమంత్రి అయింది. మరి ఎట్లా? ప్రత్యేకంగా నేను అన్నది ఏంటంటే, గ్రామీణ ప్రాంతం నుంచి, మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. చిన్నప్పుడు అనాథ కావడంలో సరైన పర్యవేక్షణ లేక చదువు అయిపోయి చిన్న వయసులో విదేశాలకు వెళ్ళాను. వెరీ సింపుల్. నేను ఇప్పటికి మరి అందు గురించి కొట్లాడుతున్నాను, గల్ఫ్ సమస్యల మీద. లేదు నా దగ్గర స్కిల్ కాలేజ్ కావాలని, మినీ స్కిల్ యూనివర్సిటీ కావాలని. ఎందుకు? నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలు అవి గల్ఫ్లో. అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా మీకు తెలుసు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మీకు తెలుసు. మీరు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మీ నియోజకవర్గానికి మీరు ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేనండి, నేనేం చేస్తున్నాను ఒక్కదానికి కొలబద్ద చెప్తాను. తెలంగాణలో ఒకే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు 200 కోట్లది. నిగ్గదీసి అడిగాను, నిగ్గదీసి గిరిగేశాను అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో. నా వాటా నాకు కావాలి. ఉత్తర తెలంగాణ మరి ముఖ్యంగా ఆర్మూరు ప్రజల అభివృద్ధి వాటా ఏదైతుందో, ప్రభుత్వ ఆదాయం కావచ్చు, మా మీద తెస్తున్న అప్పులు కావచ్చు, సమాన వాటా కావాల్సిందే అన్నప్పుడు 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్. అది తెలంగాణలో ఒక్కడికి ఇచ్చారు ప్రతిపక్షం. రెండోది దళితుల గురించి కొట్లాడాను, ఐలాపూర్ హాస్టల్ లాంటి గురించి హాస్టల్ శాంక్షన్ చేశారు. దొంకేశ్వర్ లాంటి చోట జూనియర్ కాలేజ్ గురించి కొట్టాను, జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశారు. నిన్నగాక మొన్న మళ్ళా ఇది గల్ఫ్ కార్మికుల గురించి 50 సంవత్సరాల నుంచి ఎవ్వరు అడగలేదు అవసరం కూడా. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో 5 లక్షల రూపాయలు, 200 పిల్లలకు 10% సీట్స్ స్కూళ్ళల్లో. కాబట్టి రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్ కావచ్చు, R&B రోడ్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, అన్ని రంగాలలో ఇప్పుడు మళ్ళీ 47 కోట్లు ఏది తెలంగాణ TUFIDC నిధులు కావచ్చు, ఆర్మూర్కు 43 కోట్ల అమృత్ నిధులు కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఏమేమి కావాలో అన్నిటి కొట్లాడి ఈరోజు తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలలో నెంబర్ 1 అభివృద్ధి ఉన్నదంటే ఒక్కడిది ఉన్నది ఆర్మూరు. ఓకే, ఇంకా పోరాడతాను. ఓకే, ప్రతి సమస్య. అసలు మీ లక్ష్యం ఏంటి ఫైనల్గా? లక్ష్యం ఏం లేదు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావటం, హిందువులు గౌరవంగా బతికేటట్లు, ఇట్లా గుళ్ళు కొట్టుకోకుండా, ప్రతి ఒక్కరితోని ఇబ్బంది పడకుండా, శివాజీ విగ్రహం పెట్టుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్ని అధిగమించి తెలంగాణ ప్రజలు ఏదైతే మారుమూల ప్రాంతాలు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి చోట్ల కూడా అభివృద్ధి ఫలాలు తీసుకెళ్ళి, ఏదైతే ఇండస్ట్రీస్ అంతా ఎంతసేపు హైదరాబాద్ చుట్టుపక్కలనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు, గ్రామీణ ప్రాంతాలలో కూడా పేద ప్రజలు ఉన్నారు. అంటే మీరు ఒక్కటి గమనించాలి, హైదరాబాద్ చూడగానే అందరూ హైదరాబాద్ అనుకుంటారు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇది కాదు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటి వరకు విద్య లేదు, సరైన వైద్యం లేదు, సరైన మౌలిక వసతులు లేవు. ఇది బతక నేర్చిన తెలంగాణ హైదరాబాద్ ఉన్నది. అది ఎడ్డి తెలంగాణ పల్లెలలో ఉన్నది. నేను నా నిరంతరం అసెంబ్లీ అడిగేది కావచ్చు, పెరగవచ్చు. ఎడ్డి తెలంగాణ, తడబడుతున్న తెలంగాణ, అమాయకత్వంతో ఉన్న తెలంగాణ. వాళ్ళకు కనీస అవసరాలు గ్రామీణల్లో రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, చిన్న చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, కనీసం ఆ వసతులు కల్పించాలని నా జీవితాశయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.